నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. ఆంధ్రప్రదేశ్లో కొత్త సర్కారు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 5 సంవత్సరాల పాటు సాగినటువంటి పాలన పూర్తిగా రాక్షస పాలన, ఏకపక్షంగా సాగింది అనేటువంటి అధికారులు కూడా కుమ్మక్కైపోయారు. అధికారుల్లో కూడా పూర్తిగా తన వర్గం వాళ్ళనే వేసుకున్నాడు జగన్. ఇట్లాంటి అనేకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో గత సర్కారులో కూడా వాళ్ళే అధికారులు ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా ప్రతి అధికారి గత ప్రభుత్వంలో పనిచేశారు. ఇప్పుడు ఎంతమంది మీద జగన్ ముద్ర కానీ వైఎస్ఆర్సీపీ ముద్ర కానీ వేస్తారు? జగన్ ఉన్నప్పుడు కలెక్టర్లు ఒకేసారి 5 ఏళ్ల పాటు ఎక్కడ మార్పు చేయకుండా వాళ్ళే ఉన్నారా? కలెక్టర్లు కూడా అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు అయిపోయారు కదా, మిగిలినటువంటి అధికారులు కూడా ట్రాన్స్ఫర్లు అయిపోయారు కదా. ఎవరు ఏ ఒక్క అధికారి 5 ఏళ్ల పాటు పూర్తిగా జగన్ కనుసన్నల్లో ఉండి జగన్ కోసము ట్రాన్స్ఫర్ కూడా కాకుండా ఉన్నటువంటి అధికారులు ఎవరు? ఇది కదా చర్చ జరగాలి. అయితే ఆ చంద్రబాబు పరిపాలన అమోఘంగా ఉంటుంది. చంద్రబాబు పరిపాలనా దక్షుడు, చంద్రబాబుకు గతంలో బాగా అనుభవం ఉన్నది, ఆయన పని రాక్షసుడు, ఇట్లా అనేకమైనటువంటి చెప్తారు కదా. అయితే ఈ వార్త స్వయంగా వాళ్ళ ఈనాడులోనే వచ్చింది, వాళ్ళదే ఈనాడు కాబట్టి చెప్తున్నా. గత ప్రభుత్వ హయాంలో వైకాపా నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ అవకతవకలకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి డి హరితకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెను ఇటీవలే అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్గా నియమించిన ప్రభుత్వం అక్కడ చేరకముందే పోస్టింగ్ రద్దు చేసింది. మరి పోస్టింగ్ ఇచ్చే ముందు ఈ సర్కారు ఏం పని చేసింది? ఆమె అవినీతి అధికారి, వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ వాళ్ళు చెప్పినట్టు విన్నది. ఇప్పుడు మీరు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు ఆమెకు ఆర్డర్లు వేయరా? మరి అప్పుడు ఇప్పుడున్నటువంటి అధికారము, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పినట్టే అధికారులు వినాలి కదా. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. అయితే పోస్టింగ్ ఇచ్చిందంట, పోస్టింగ్ ఇచ్చిన తర్వాత రద్దు చేసిరంట. అంటే పోస్టింగ్ ఇవ్వకముందు ఫలానా చోట పోస్టింగ్ ఇవ్వాలంటే ఆమెకు సంబంధించినటువంటి ట్రాక్ రికార్డు తీసుకోవడంలో ప్రభుత్వము, సర్కారు విఫలమైనట్టే కదా. అంటే పరిపాలన సంబంధించినటువంటి పట్టు చంద్రబాబు నాయుడుకి లేనట్టే కదా. కనీసం ఎంక్వైరీ కూడా చేయకుండా ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసిరంటే ఎందుకు? అది మాట్లాడాల్సినటువంటి విషయం. సాధారణ పరిపాలన శాఖలో జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఎందుకు ఆపేసిరు అంటే అసలు కిటుకు ఇక్కడ ఉంది. తాను చూసిన అత్యంత అవినీతిపరులైన అధికారుల్లో హరిత ఒకరని, తిరుపతి కార్పొరేషన్లో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సూత్రధారి ఆమెనంటూ తేదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఇటీవల ఎక్స్లో పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ నేపథ్యంలోనే ఆమె పోస్టింగ్ను ప్రభుత్వం రద్దు చేసినట్టు సమాచారం. తిరుపతి డిప్యూటీ కమిషనర్గా ఉండగా అప్పటి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి ఆమె అనేక అవకతవకలకు పాల్పడినట్టు తేదేపా నాయకులు చెబుతున్నారు. అధికారం తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది కదా. ఎవరు ఈ ట్వీట్ చేసింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎక్స్లో పెడితే దాని ఆధారంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బదిలీలు, నియామకాలు ఆగిపోయినాయంటే తెలుగుదేశం పార్టీ ఎంత పెద్ద పెత్తనం చేస్తుందనేటువంటిది అర్థమైందా? క్రితం జగన్ పరిపాలన ఉన్నప్పుడు ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పెత్తనం ఎట్లా ఉందో కానీ అధికారికంగా ఈనాడులో రాసినటువంటి వార్త ఆధారంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఎక్స్లో పెడితే దాని ఆధారంగా ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించినటువంటి బదిలీ కానీ నియామకం కానీ రద్దవుతుంది, ఆగిపోతుంది అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెత్తనం ప్రభుత్వం పైన ఎంతగా ఉంది, అధికారులపైన ఎంతగా ఉంది. ఒకవేళ ఈమె టీటీడీకి సంబంధించినటువంటి ఆ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో తిరుపతి కార్పొరేషన్లో ఆమె డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు అవినీతి జరిగితే ఇవాళ మీరే కదా అధికారంలో ఉన్నది, వెంటనే ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి కేవలం 6 నెలల సమయం తీసుకోండి, నెల సమయం తీసుకోండి, ఐఏఎస్ అధికారి పైన విచారణ చేయించండి, డిఓపిటికి రాయండి, మీదే కదా అధికారం ఉన్నది. ఆరోపణ చేసి ఆమె నియామకాన్ని, ఆమె బదిలీని రద్దు చేసినటువంటి ప్రభుత్వము ఆమె తిరుపతి డిప్యూటీ కమిషనర్గా పనిచేసినప్పుడు అవినీతి చేశారని టీడీఆర్కు సంబంధించినటువంటి బాండ్లకు సంబంధించినటువంటి కుంభకోణము ఆ భూమన కరుణాకర్ రెడ్డితోటి
ఆ భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి అవినీతి చేశారనేటువంటి రుజువులు మీ దగ్గర ఉంటే ఆ రుజువుల ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, విచారణ చేపట్టాలి. ఒక ఐఏఎస్ ఆఫీసరు యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చింది, ఆమె తప్పు చేస్తే డిఓపిటికి రాసి ఇగో వెంటనే మన యూపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ నుంచి మార్చండి, అవినీతి చేస్తుందనేటువంటి ఒక లెటర్ ఎందుకు రాయట్లేదు? ఇవాళ ఆమె ఇంకొక చోట పోస్టింగ్ చేసినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆర్డర్లను మాత్రమే పాటించాల్సి వస్తుంది, ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ను పాటించాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని కాదని గత సర్కారులో భూమన కరుణాకర్ రెడ్డితో కానీ వ్యక్తిగత హోదాలో కానీ ఆమె అవినీతికి పాల్పడినట్టుంటే, ఆమె తప్పుడు పనులకు పాల్పడినట్టుంటే, చట్టానికి లోబడి పనిచేయకపోతే ఒక ఐఏఎస్ అధికారిని అప్పుడు మీరు ఎట్లాంటి పనులు చేయొచ్చు, ఎట్లా ఆమె మీద కంప్లైంట్ చేయొచ్చు? ఈ విషయాలు ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుంది తెలుగుదేశం వస్తుందంటే ఏం లేదు. అధికారులపైన ఏ సర్కారు వస్తే ఆ సర్కారు పెత్తనం చేయడం అనేటువంటిది అలవాటుగా రివాజ్గా మారిపోయింది. ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాటలు వినకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది ఇక్కడ మనం చూడాల్సినటువంటి పరిస్థితి.